రెడీయా? రెడీ బ్రో. కమింగ్. ఇందాక నుంచి చెప్తున్నావు బ్రో. కాసేపు త్వరగా వస్తే హైట్ ఎక్కించుకొని వెళ్దాం. నేను చూస్తాను డీసీ డే ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ వద్దాం లేకపోతే ఓఎస్టీ పెట్టండి, ఏదో మీకు నచ్చింది. లేదు ట్రైలర్ బెస్ట్. మనం హైట్ ఎక్కించుకొని పొద్దున్నే ఆయన చాలా చూసుకుంటారు ట్రైలర్. లోకేష్ గుర్తుపెట్టుకోండి ఫ్రేమ్ చెక్కపోతే అడిగింది. ఆ ఫ్రేమ్ లో జరిగే ఎపిసోడ్ ఎక్కువసేపు ఉంటుంది ఉంటుంది. నేను దానా ఎడిట్ చేశాను. ఫ్రేమ్ చూడండి ఒకసారి. సెకండ్ హీరోయిన్ ఎవరు బ్రో? మొన్న నుంచి చూపించాను లాస్ట్ ఇందులో ఇది ఫస్ట్ ట్రైలర్లో ఉండదు, రిజిస్టర్ వచ్చిందా? రిజిస్ట్రేషన్ ఉండదా? సెకండ్ ట్రైలర్ సేమ్ గెటప్ సప్లై ఉంటుంది చూడడానికి. లేదా అనుకో మ్యాజిక్ నేను బీజిఎం నేను ఎందుకు అనుకుంటున్నాను సెకండ్ ఇయర్ ఉంది కదా, సంథింగ్ ఇమాజినేషన్ ఏదో అనుకుంటున్నాను బ్రో మూవీలో. మీరు అలాంటి డీకోడ్ చేస్తాను. ఫ్రేమ్స్ పాస్ చేసి అంటే డీకోడ్ చేసేస్తాను. ఇప్పుడు ఫ్రేమ్స్ పాస్ చేసి అనుకున్నప్పుడు ఇండియన్ లాగా ఇప్పుడు ఇప్పుడు చాలా పడుతుందంటే ఇది ఇమాజినేషన్ కాదు, సుకుమార్ రేంజ్ లో ఉంటుంది అన్నమాట. లేదు అంటే ఏం ఎందుకు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వామికా గబ్బీనే మెయిన్ క్యారెక్టర్ గా తీసుకుంటూ వచ్చాడు. నేను ఎక్కడో అనుకుంటున్నాను లైక్ వామికా గబ్బీలో తన పాస్ట్ ని చూసుకుంటాడేమో సెకండ్ హీరోయిన్ ని, జస్ట్ ఇమాజినేషన్ కానీ ఎక్కడ కూడా ఉండదేమో రియల్ సీన్స్ లో అనుకుంటున్నా. లేదు అలా ఉంటదంటారా పక్క? ఈ మాట గుర్తు పెట్టుకో, మళ్ళీ మాట్లాడుతుంటారేమో ఒకవేళ నిజంగా అయితే. అదే కాదన్నాను కదా నేను. ఏమో చూద్దాం, ఏమో అసలు ఎలా రాశాడు స్క్రిప్ట్. ఇందులో కూడా ఉండాలి. ఇందులో కదా అండ్ ప్రామిసింగ్ గానే ఉంది కంటెంట్. మరి ఏమవుతుంది? Let's go. Yeah. We'll meet you with movies. Thank you. Lokesh, congrats, DC. ఆటో మీద మంచి కొటేషన్ చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. దిస్ ఇస్ బాలకృష్ణస్ హౌస్ గైస్. టైం ఏమో 10:35 అయింది, షో ఏమో 10:45కి. ఇక్కడ చూస్తే ఇంకా 2 కిలోమీటర్లు ఉన్నాయి. రైడర్ తక్కువ ఏమో సినిమా తీసుకోకూడదని చెప్పి Very excited. వచ్చేసాం. DC వేస్తే లోపల అదిగో మ్యూజిక్ లోపల. పేరు చంద్ర.
నీ పేరేంటి? దేవదాస్. వచ్చాం ఇంటికి మొత్తానికి. చాలా ఘోరమైన ట్రాఫిక్ లో చాలా చేయండి, చాలా ఒడ్డుదుడుకులు చాలా అప్ అండ్ డౌన్స్. 2000 years later ఒడ్డుదుడుకులు వచ్చిన అధిగమించి ఫైనల్ గా వచ్చాను. సేమ్ మూవీ కూడా వెళ్ళాం. అది వేరే విషయం. ఎందుకంటే నేను చెప్పాలనుకున్న పేరు మీరు చెప్పగలరా? ఏంటది? ఒడ్డుదుడుకులు. అమ్మో నాకు తెలియదు కూడా అది. ఓకే, వదుడు ఎందుకు ఏంటి దాని అర్థం ఏంటి? అదే చాలా కష్టాలు వచ్చినాయి, వచ్చేదారిలో అన్ని దాటుకొని అధిగమించి వచ్చాను. ఓకే 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 చెప్పడానికి ట్రై చేశాను. సరే సరే. సో ఫైనల్ గా మూవీకి అయితే మంచి హైప్ తో వెళ్ళాం, స్టార్ట్ అయ్యాం. ఇటు వచ్చి ఆన్ టైం కాకుండా కొంచెం లాగ్ అయింది మధ్యలో. ట్రాఫిక్ మ్యాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే నాకైతే మనసులో లేట్ అవుతుంది చెప్పలేమే. లాగ్ అంటే ఏం లేదు, జస్ట్ ముఖేష్ యాడ్ మిస్ అయ్యాం అంతే. జస్ట్ ముఖేష్ యాడ్ జస్ట్ ఒక 5 seconds ముందు వెళ్ళాం అంతే, సన్ పిక్చర్స్ బ్యానర్ పడకముందు. కానీ పర్ఫెక్ట్ బాగానే వెళ్ళాం, టైంకి వెళ్ళిపోయాం. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి లైక్ చాలా హైప్తో ఉన్నాం యాక్చువల్గా. మ్యాక్సిమం ఎవరికి కూడా తెలియదు అనుకుంటా ఈ మూవీ వస్తున్నట్టు కూడా. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఈ బీజిఎమ్స్ అవి హైలైట్ అయినాయి, కానీ ఎవరికి మూవీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోకేష్ కనగరాజ్ కూడా యాక్ట్ చేస్తున్నట్టు హీరోగా ఎవరికి తెలియదు అనుకున్నాం. సో మూవీ అయితే మెయిన్గా ఒకటి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అనిరుద్ధ్ కొట్టాడని, ఇంకోటి లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ ఎలా ఉండాలని నేను అనుకుని వెళ్ళాం. మీరు అంతే మ్యాక్సిమం అంతే బ్రో. మెయిన్ మ్యూజిక్ వల్లే. అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజికల్ అంటే మినిమం హైప్ ఉంటుంది. దట్టు ఈ సాంగ్ రిలీజ్ అయిపోయిన నుంచి అనుకుంటా మనం అప్పుడు అనుకున్నాం 1.5 month 2 months ముందు. బ్రో ఏంటి బ్రో అసలు మీరు ఒక ఫోన్ రాగా రివెంజ్ రిలీజ్ అయినప్పుడు నేను చెప్పాను కూడా మీకు, బ్రో ఏ సిచ్యువేషన్ అయినా ఈ సాంగ్ అంటే సింక్ అయిపోద్ది ఆ సిచ్యువేషన్ కి. ఆ సాంగ్ మీద ట్రిప్ అయితే దానికోసం డిస్కషన్ కూడా పెట్టుకున్నాం. మళ్ళీ ఫోన్ చేసుకుని బ్రో ఏం వస్తుంది సాంగ్. తర్వాత ఒకటి దింపాడు రోజు. ఇవన్నీ నేను యాక్చువల్గా స్కిప్ కొట్టా. యాక్చువల్గా ఇది ఒక్కటే వినేవాడిని రోజు నేను. రాగా ప్రివెంజ్ మనం లాస్ట్ 10 days నుంచే సర్లే కొన్ని వచ్చినాయి రిలీజ్ అయినాయి అని తెలిసింది నాకు. సర్లే సాంగ్ పిలిచి చూస్తే మొత్తం ప్లేలిస్ట్ ఉంది. అదే అదే అంతే 14 ఉన్నాయి మొత్తం. అమ్మా అంతే సర్లే అది ఇది అని కాదు, స్టార్టింగ్ సాంగ్ నుంచే స్టార్ట్ చేస్తా. అమ్మా బాబాయ్ హ్యాంగ్ ఓవర్ ఒకటి, జయ జయ శంకర్ ఒకటి ఉంటుంది, అది కాకుండా నమస్తే అని ఒకటి ఉంటుంది. అమ్మో నమస్తే అయితే బుర్రపడు అసలు చాలా బాగుంటుంది సాంగ్. ఇంకా అలాగా ట్రిప్ అయ్యాం మంచిగా. సో ట్రిపుల్ స్క్రీన్ వెళ్ళాం. కావాలనుకుంటే నేను ఉంటుంది నానక్రం కూడా దగ్గరలో అల్లు సినిమాస్ కూడా వెళ్ళచ్చు. నేను వెళ్ళింది 10:45 షో, మీ దగ్గరలో 10:45 షో ఉంది, నేను కూడా వెళ్ళొచ్చు. 10 minutes వెళ్ళిపోవచ్చు. లేదు నాకు అక్కడే చూడాలి, నాకు ఆ స్క్రీనే కావాలని చెప్పి మరి తీసుకెళ్ళి. అంటే ఎవరికైనా ట్రిపుల్ స్క్రీన్ లో చూస్తే అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఆ థియేటర్ ఏంటి. అది కరెక్టే నిజంగా. మాకైతే ఓవరాల్ మూవీ అంతా చూసిన 2.5 hours వర్త్ అనిపించింది అసలు ఆ థియేటర్ లో చూడడం. రియల్ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు ఒక సీన్ లో అబ్జర్వ్ చేస్తే గట్టిగా అరుస్తాడు ఒక ఆయన, అది థియేటర్ లో అలా అరిచడేమో సరిగ్గా తిరిగి చూస్తే మీరు అలా తిరిగి చూస్తారు. అది ఎక్స్పీరియన్స్ ఏమో డాల్బీ అట్మాస్. సో మూవీ అయితే అలా వెళ్ళాము. అంటే చూసాం ఇంకా విమల్ ఇవన్నీ పెడతాడేమో, లేదు ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి తోపు అంటే అది ఒకటి ఉంది ట్రిపుల్ స్క్రీన్ వన్. ఆన్ టైం వెళ్ళిపోయాము. ఆడ కూడా ఆన్ టైమే వేస్తాడు ఎప్పుడు కూడా సినిమాని, జస్ట్ ఒక 1 minute కూడా డిలే చేయడు అక్కడ. సో అంతే. ఫస్ట్ హాఫ్ వచ్చేసి లైక్ ఫస్ట్ హాఫ్ అయినప్పుడు మాత్రం వెళ్ళింది మూవీ అలాగా. నాకేంటంటే ఆల్రెడీ 10 days నుంచి ఆ ప్లేలిస్ట్ కంటిన్యూసింగ్ నేను
నాకు నైట్ డే ఏం తెలియకుండా వింటూనే ఉన్నా. సో నాకు వచ్చిన ప్రతి సాంగ్ ఇంకా దాన్నే ఆ సౌండే చూస్తున్నాను, కానీ ఆ సినిమా మాత్రం అలా వెళ్తుంది మంచి ఫ్లోలో. సాంగ్స్ మాత్రం అలా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నా అంతే. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రీ ఇంటర్వెల్ 15 మినిట్స్ ముందు అదే. ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నాకు గూస్ బంప్స్ ఎక్కువైపోయి ఫస్ట్ టైం ఏడ్చాను. అసలు నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలో తెలియలేదు bro. ఏం జరుగుతుంది ఆ స్క్రీన్ మీద అసలు ఆ మ్యూజిక్ తో చేస్తాడు అలా. మెయిన్ సీన్ అని కాదు, నేను చూస్తున్నాను నేను పక్కన నుండి, అమ్మో నేనేమో ఇంకా అలాగా హై అయిపోతున్నాను పక్కన, అమ్మో ఏంటి ఏంటి అని. మెయిన్ ఆ సీన్ ఎంత ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా పెట్టింది. నిజంగా నాకు తెలిసి అనిరుద్ధ్ వన్ ఆఫ్ ద యూనిక్ ఇంకా ప్లేలిస్ట్ అంతా హిట్ అయిపోయిందంటే ఇన్స్ట్రుమెంట్స్ కూడా bro. ఒక చోట ఎలా చెప్పాలి, డ్రమ్స్ ప్లే చేస్తారు చూడండి, నార్మల్ గా రోడ్డు మీద తీన్ మార్క్ లాగా వెళ్తా ఉంటారు కదా, ఆ టైప్ లో ఒక బీట్ వస్తుంది. అది ఎక్కడంటే ఫస్ట్ హాఫ్ లోనే వీళ్ళు పెళ్లికి వెళ్తారు, అక్కడ పెళ్లిలోనే స్టార్ట్ అయిపోద్ది, లైక్ యాక్షన్ స్టార్ట్ అయిపోద్ది. అప్పుడే నేను అన్నాను కదా, అమ్మ ఏంటి బ్రో ఈ థీమ్ మార్క్ చెట్ని ఇలా కూడా కొట్టచ్చా దాంట్లో బాగా ఇక్కడ ఇంటర్వెల్ కి ఓకే మంచిగానే ఉంది అంతా, బాగానే అలా ఫ్లో లో వెళ్ళింది. ఆ హై ఇవ్వడం హై మెయిన్. ఇంకా చెప్పాలి బీజం ఒకటే కాదు, అసలు లొకేషన్ అంటే మన ఇందాక పని మీద వచ్చినప్పుడు కూడా అనుకున్నాం, యాక్టింగ్ చేసినట్టే లేదు. అసలు యాక్టింగ్ చేసినట్టే లేదు. నేను నెగిటివ్ గా చెప్పట్లేదు, అసలు నార్మల్ గా ఇంకా బయట క్యారెక్టర్ ఆయన ఎలా ఉంటాడో నిజంగా ఆలోచన వస్తే ఇలాగే ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంటదంటే మొన్నటి వరకు డైరెక్టర్ మనకు తెలుసు, కానీ సినిమా చూసిన తర్వాత మనకి ఎలా ఉందంటే యాక్టర్ కదా ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇదేంటి ఇలా అంటున్నారని కాదు, కానీ చూసిన వాళ్ళకి ఈ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చాలా న్యాచురల్ గా ఒక ఎక్కడ కూడా వీళ్ళు డెబ్యూటెడ్ అంటే ఎక్కడో చోట తెలుస్తుంది యాక్టర్ లో. అవును, దొరుకుతారు ఎక్కడ కూడా లేదు, న్యాచురల్ గా చేసుకుంటే వెళ్ళాడు. పైగా గెటప్ సెట్ అయింది, అవును బాగా సెట్ అయింది, బాగా చేశారు. వామిక గబ్బి కూడా ఇంటర్వెల్ లో ఒక టైటిల్ పడుతుంది, దానికి జస్టిఫికేషన్ చేస్తారు సెకండ్ హాఫ్. అవును, దానికి జస్టిఫికేషన్ చేస్తారు, మ్యాడ్నెస్ మీట్స్ మ్యాడ్నెస్ అని టైటిల్ పడుతుంది. నిజంగా మ్యాడ్ అసలు మనం అప్పటి వరకు ఇండియా చూస్తాం లొకేషన్ ఇంటర్ ఇంతలో ఉన్నాడు అనుకుంటాం. అక్కడ లైన్ ఎందుకు పడిందా అనుకున్నాను, సెకండ్ హాఫ్ లో చూపించింది అసలు హీరోయిన్. ఓకే ఇలా కూడా ఉంటారా. సో ఫస్ట్ హాఫ్ అయితే బొరపాడు, ఆ లాస్ట్ 15 మినిట్స్ తోపుండేది అసలు. ఇంకా సెకండ్ హాఫ్ వస్తే మళ్ళీ సేమ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకున్నాను. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లో ఇంకా అలా అనుకున్నాను, ఎమోషన్ పట్టాడు సడన్ గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునవును, మీకు సెట్ చేస్తాడు, పే ఆఫ్ లో ఉంటాయి, ఆ ఎమోషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మాత్రం తోపు. ఏదో ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉంటది, మదర్ సెంటిమెంట్ కూడా ఉంటది. మదర్ సెంటిమెంట్ హీరోయిన్ దగ్గర మదర్ సెంటిమెంట్ అదే, హీరోయిన్ కి మదర్ అమ్మాలని ఆ సీన్ కూడా హీరోయిన్ బాగా ఇచ్చారు. ఒకవేళ ఇదే సినిమా తెలుగులో తీస్తే ఎవరు తీస్తే బాగుంటుంది? తెలుగులో ఎలా అంటే బాగా ఆలోచించి నానికి సెట్ అవుతుంది, నానికి సెట్ అవుద్ది. ఇంకా నేను ఒకటి చెప్తాను అనుకున్నా, ఓకే డెకాయిట్ మనం చూసిన డెకాయిట్ సేమ్ ఇలాగే ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా, తారుమారు అయిపోయింది మొత్తం. అంటే దీంట్లో అంత స్కోప్ ఉందో డెకాయిట్ లో కూడా అంతే స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ అందరూ డెకాయిట్ చూస్తుంటారు వాటికి, హీరో హీరోయిన్ చుట్టూ తిరిగే ఒక స్టోరీ, దానికి తోడు యాక్షన్, సేమ్ అలా ఉంటుంది అనుకున్నాను. నిజంగా అలా పడి ఉంటే డెకాయిట్ వాడికి వేరేగా ఉంది. కానీ ఇక్కడ తెలుసు తమిళనాడులో పెద్ద బుకింగ్స్ అవ్వట్లేదు డీసీ. మన తెలుగు వాళ్ళు మనం తెలుగు సినిమా పిక్చర్లు కాబట్టి ఆ సెలవులు పెట్టి, అంటే సినిమా కోసం సెలవు పెట్టలేదే కానీ ఫస్ట్ రోజే సినిమా చూసిన పిక్చర్లు ఉంటాం. అయితే సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో అంటే ఇందాక రివ్యూస్ పెట్టి చూసా యూట్యూబ్ లో, మన టాప్ మోస్ట్ తెలుగు రివ్యూస్ ఉంటారు కదా, నేను ఎప్పటి నుంచో ఫాలో చేయాలి వాళ్ళ రివ్యూస్ చూసా. కంప్లీట్ కాంట్రాస్ట్ కొంతమంది అయితే, అంటే ఎలా అంటే నాకు మనకు నచ్చిందా వాళ్ళు నచ్చలే, అసలు వెళ్ళకలేదని చెప్తున్నారు. ఒకవేళ ఇంతకు ముందు ఉన్నట్టే ఉండి నేను ఒక ఆడియన్స్ లాగా జనరల్ ఆడియన్స్ లాగా రివ్యూస్ చూసి ఫాలో అయ్యి సినిమాకి వెళ్ళేలాగా ఉంటుంటే ఈ సినిమా మిస్ అయిపోదు. ఎందుకంటే వాళ్ళ రివ్యూస్ నమ్మలేదు నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎవరి మాట నమ్మకుండా మనం వెళ్ళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ఇది నచ్చింది బ్రో, నిజంగా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. ఇంతకు ముందు గతంలో ఓటీటీకి వచ్చిన చూసిన తర్వాత అది ఎలా మిస్ అయ్యాను సినిమా అనిపించింది. దానికి రీజన్ ఏంటో తెలుసా, రివ్యూ చూసాక నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. అది మనకి
చూడాలనిపిస్తే వెళ్ళిపోయి చూసేసి అంతే. అది వేరే మళ్ళీ. అది నచ్చినా నచ్చకపోయినా వేరే విషయం, కానీ రివ్యూస్ చూసి వెళ్ళకుండా ఉండడం, డిసైడ్ అవ్వడం అది ఎంత కరెక్ట్ కదా. నాకైతే అది అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. సో సినిమా అయితే అలా ఉంది, నాకైతే నచ్చింది. అది పక్కన పెట్టేస్తే సాంగ్స్ మాత్రం బుర్రపాడు అసలు. సాంగ్స్ వదిలేదు. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఒక 2-3 months వరకు ఇదే రిపీట్ ఉంటాయి నాకు సాంగ్స్. లాస్ట్ టైం నేను ఎంతలా విన్న సాంగ్స్ అయితే కురుప్ సినిమాలో సాయి వెంకరి మొత్తం గవర్నమెంట్ బిగిన్స్ ఇవన్నీ కురుపు చేస్తారు, కరుపు కరుప్ దుర్గా పాటలు ఎందుకు విన్నాడు అనుకుంటున్నాను నేను. కరుప్ సాంగ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇదే. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ అవర్ వీడియో ఫర్ టుడే. అండ్ మళ్ళీ వస్తాం ఒక ఏదైనా మంచి మూవీ. రావచ్చు కొరియన్ కనకరాజు వెళ్దాం ప్లాన్ అనుకుంటున్నా. ఇంకా అంటే చూస్తాం బాగానే ఉంది. సత్య కామెడీ కోసం చూస్తాను. అంతే వెళ్ళదు. అంటే లాస్ట్ టైం అలా అనుకుని వెళ్ళాను సత్య కామెడీ కదా అని. ఇది ఇంతమంది దింపుకుంటే జట్లకి మామూలు తెంపలేదు. సో చూస్తాం, వెళ్తాం. సో దట్స్ ఇట్. ఇంకా ఇక్కడతో వీఆర్ ఎండింగ్ దిస్ వీడియో. We'll come up with another new video very soon. Thank you.